రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెరువు భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాల పని పడుతుంది హైడ్రా. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు శివార్లోని పతేల్గూడలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన 18 విల్లాలను కూల్చివేస్తుంది. సర్వే నెంబర్ 12లో ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. రైట్ హైదరాబాద్ లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేసే పనిలో పడింది హైడ్రా. అయితే దీనికి సంబంధించి ఈ రోజు అటు చెరువు భూముల్లో ఎక్కడైతే అక్రమంగా నిర్మాణాలు వెలిసినాయో వాటి పని కూడా పడుతుంది హైడ్రా. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు శివార్లోని పటేల్గూడలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏవైతే నిర్మించారో కొన్ని విల్లాలు 18 విల్లాలను కూల్చివేస్తుంది హైడ్రా. అయితే సర్వే నెంబర్ 12లో ఈ అక్రమ నిర్మాణాలు అనేవి జరిగినాయి. ఇక ఆ కూల్చివేతలని ఈ రోజు చేపట్టింది హైడ్రా. దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ పైన చూస్తున్నాం. అయితే ఇప్పటికే హైదరాబాద్ లో చాలా వరకు ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారో, ప్రభుత్వ స్థలంలో నిర్మాణాలు చేపట్టారో, అలాగే చెరువుని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారో అటువంటి నిర్మాణాలని ఇప్పటికే హైడ్రా కూల్చివేస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ హైడ్రా కూల్చివేతలు అనేవి కొనసాగుతున్నాయి. దీని దగ్గర నుంచి అంటే అటు ప్రజల దగ్గర నుంచి కూడా ఈ హైడ్రాకి సంబంధించి మంచి స్పందన కూడా వస్తుంది. ఇప్పటికే అనేక నిర్మాణాలకి నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు దీనికి సంబంధించి ఎటువంటి ఇది చేయనప్పుడు కూడా హైడ్రా ముందుకొచ్చి ఈ కూల్చివేతలు అనేవి కొనసాగిస్తుంది. అయితే ఈ రోజు చూసుకుంటే మనమటు సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు శివార్లో పటేల్గూడ ప్రాంతంలో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఏవైతే 18 విల్లాలను నిర్మించారో ఆ విల్లాలను కూల్చివేస్తుంది హైడ్రా. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రైట్ రామ్ ప్రసాద్, ఇప్పటికే చూసుకుంటే సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరు శివార్లు ప్రాంతంలో ఉన్న 18 విల్లాలను కూల్చివేస్తుంది హైడ్రా. అయితే ఈ 18 విల్లాలకి సంబంధించిన వాళ్ళకి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగిందా? వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన వచ్చింది? అయితే కూల్చివేతలు చేపడుతున్నారు కదా, మరి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉదయం నుంచి కూడా హైడ్రా 3 ప్రాంతాలలో అయితే ఏకకాలంలో కూల్చివేతలు నిర్వహిస్తుంది. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే సంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి పటాన్చెరు శివార్లో ఉన్న కిష్టారెడ్డిపేటలో అయితే ఉన్నాం. మనం ఇక్కడ గమనించవచ్చు 3 భారీ భవనాలు, 5 అంతస్తుల భారీ భవనాలను కూడా ఇక్కడ హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు కూల్చివేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అయితే మనం విజువల్స్ని గమనించవచ్చు. ఎందుకంటే ఈ భవనాలన్నీ కూడా మనం గమనిస్తే ఈ పక్కనే ఉన్నటువంటి ఏదైతే ఈద్గా ఉందో ఆ ఈద్గాను కూడా బేస్ చేసుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలో భారీ అక్రమ నిర్మాణాలను అయితే ఇక్కడ కొందరు అక్రమార్కులు నిర్మించారని గుర్తించినటువంటి అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా అయితే కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ప్రస్తుతం భారీ ఇక్కడ జంబో విటాచ్ మిషన్తోనైతే ఈ యొక్క కూల్చివేతలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలను మనం బిగ్ టీవీ స్క్రీన్ ప్లే ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈ భవనంతో పాటు దాని వెనక ఆనుకొని ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ 5 అంతస్తుల భవనంతో పాటు ఇక్కడ పక్కనే ఉన్న కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి మరొక భవనాన్ని, 3 భవనాలను కూడా ఇటు రెవెన్యూ అధికారులు గుర్తించి హైడ్రాకి అయితే చెప్పడం జరిగింది. హైడ్రా అధికారులు కూడా ఉదయం 8 గంటల నుంచి ఇక్కడ కూల్చివేతలు ప్రారంభించడం జరిగింది. భారీ జంబో మిషన్తో అయితే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా హైదరాబాద్లో మనం ఇప్పటికే చూస్తున్నాం ఈరోజు కూకట్పల్లి నల్ల చెరువుతో పాటు అదేవిధంగా ఇటు కిష్టారెడ్డిపేటలో ఉన్నటువంటి రెవెన్యూ స్థలంతో పాటు పటేల్గూడ గ్రామంలో ఏదైతే ఇటు బిఎస్ఆర్ కాలనీ ఉందో బిఎస్ఆర్ కాలనీలో అక్కడ నిర్మించినటువంటి 30 విల్లాలలో 12 విల్లాలు ప్రభుత్వ స్థలాల అనుమతి ఉన్న క్రమంలో అయితే మరొక 18 విల్లాలను కూడా అక్రమ నిర్మాణాలుగా గుర్తించినటువంటి హైడ్రా అధికారులు భారీ బందోబస్తు నడుమ అయితే కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, ఈ క్రమంలో చాలామంది ఎవరైతే ఇక్కడ విల్లాలు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు కానీ ఇల్లాలు నిర్మించినటువంటి వ్యక్తులు, విల్లాలు నిర్మించిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుడు విల్లాలు నిర్మించి ఉండగా వాటిని సైతం ఇటు హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. అంటే పార్టీలకు అతీతంగా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వేరే ఇంకేదైనా పార్టీ అనే సంబంధం లేకుండా హైడ్రా అధికారులు మాత్రం ఇక్కడ అక్రమ నిర్మాణాలను తేలితే దాన్ని కూల్చడంలో ఎక్కడ కూడా వెనకాడనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. సంగారెడ్డి పోలీసులు కూడా ఇక్కడ భారీ భద్రతను కల్పిస్తున్నారు. ఎందుకంటే భారీ భవనాల నిర్మాణాల కూల్చివేత క్రమంలో సమీపంలో సుమారు 100 మీటర్ల వరకు కూడా ఎక్కడ
ప్రజలను అనుమతించినటువంటి పరిస్థితి. ఎందుకంటే భవన నిర్మాణాల కూల్చివేత సమయంలో భవనం ఎటువైపు కూలుతుందనేది కూడా కొంత అంచనా వేయలేని క్రమంలో ఈ భవనం కూలిన అనంతరం కూడా భారీ స్థాయిలో ఇక్కడ దుమ్ము కానీ చెత్త కానీ ఇవన్నీ వస్తాయి. ఈ క్రమంలోనే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే పోలీసులతో పాటు ఇటు హైడ్రా అధికారులు కూడా మనం చూస్తున్నాం. ఈ యొక్క లొకేషన్లలో ఇటు హైడ్రా అధికారులు కూడా ఇటు భారీ వాహనాలను అయితే అడ్డుగా నిలిపేసి ఇక్కడ పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నటువంటి దృశ్యాలను మనం గమనించవచ్చు. అంతేకాకుండా ఈ విల్లాలు ఏవైతే ఉన్నాయో విల్లాలన్నీ కూడా కన్స్ట్రక్షన్ మొత్తం 95% పూర్తవ్వడం జరిగింది. మనం చూస్తున్నాం గత 15 రోజులుగా ఏదైతే గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో అయితే హైడ్రా గత 2 వారాలుగా ఎలాంటి యాక్టివిటీస్ చేయలేదు. మనం చూస్తే కనుక గత ఆదివారం కాకుండా అంతకు ముందున్నటువంటి ఆదివారంలో అయితే ఇటు మాదాపూర్లో ఉన్నటువంటి సున్నం చెరువుతో పాటు అంతేకాకుండా ఇటు మల్లంపేటలో ఉన్నటువంటి లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలను కూల్చిన అనంతరం ఎక్కడ కూడా కూల్చివేతలనే చేపట్టలేదు. తిరిగి ఈ రోజు నుంచి అయితే మళ్ళీ ఈరోజు ఆదివారం కావడంతో ఇటు హైడ్రా కూడా మళ్ళీ యాక్టివిటీస్ ప్రారంభించిందని చెప్పవచ్చు. మనం చూస్తున్నాం ఇప్పటికే హైడ్రాకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇటు ఆదేశాలు ఉండడం జరిగింది. హైడ్రా చైర్మన్గా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైడ్రా ఎక్కడ కూడా నిర్విరామంగా అక్రమ నిర్మాణాలను తొలగించి ఏదైతే ముఖ్యంగా చెరువులు కానీ ఇటు పార్కులు కానీ అదేవిధంగా నాలాలు కానీ కుంటలు ఏవైతే ప్రభుత్వ స్థలాలు అన్నింటినీ కూడా కాపాడుకోవడమే హైడ్రా ఏజెన్సీ ప్రధాన లక్ష్యం అంటూ, అంతేకాకుండా ఇటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ఎంతటి వారు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ స్థలం అనగా అది ప్రజలకు సంబంధించిన స్థలం పూర్తి స్థాయిలో వీటిని కాపాడమే లక్ష్యంగా అయితే హైడ్రా ఏజెన్సీని కూడా ఇక్కడ ప్రస్తుతం స్వయం ప్రతిపత్తి గల సంస్థగా కొనసాగిస్తున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పలు వేదికలపై చెప్పడం జరిగింది. ఇదే స్థాయిలో కనుక మనం గమనిస్తే ఇక్కడ కొంతమంది అధికారులు అయితే ఇక్కడ చూస్తున్నాం వారు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే పటేల్గూడ గ్రామంలో ఉన్నటువంటి విల్లాల నిర్మాణానికి సంబంధించి అయితే అక్కడ ప్రభుత్వ స్థలము ఏదైతే సర్వే నెంబర్ 12 అంతేకాకుండా సర్వే నెంబర్ 208లో పూర్తి స్థాయిలో అక్రమంగా నిర్మించారంటూ కూడా అక్కడ స్థానిక తహసీల్దార్ ఎవరైతే అక్కడ బాధితులు వచ్చి తమకు కోర్టు స్టే ఆర్డర్ అని చెప్పినప్పటికీ కూడా ఆ తహసీల్దార్ కూడా పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. 6వ నెంబర్ సర్వే ల్యాండ్కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంట్లను పట్టుకోవచ్చి 12వ నెంబర్ సర్వేకు చెప్తున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఎందుకంటే 12వ నెంబర్ సర్వే కానీ లేదంటే 208వ నెంబర్ సర్వేలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించి అయితే హైకోర్టు ఎలాంటి స్టే ఇచ్చేటువంటి అవకాశం ఉండదు, అధికారం కూడా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ స్థలాలపైన ఇటు కోర్టు స్టేలు అనేటివి వర్తింపవు కాబట్టి వాళ్ళు తేల్చి చెప్పడం జరిగింది. మనం ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణారెడ్డిపేటలో కనుక గమనిస్తే ఈ 5 అంతస్తుల భవనాలు ఏవైతే 3 నిర్మించారో ఇది మనం ఇక్కడ గమనిస్తే ఇటు కృష్ణారెడ్డిపేట రెవెన్యూ పరిధిలో ఇటు అమీన్పూర్ రెవెన్యూ మండల పరిధిలో కనుక మనం గమనిస్తే ఇక్కడ సర్వే నెంబర్ 164లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలంలోనే ఇది అక్రమంగా నిర్మించినట్లయితే అధికారులు గుర్తించడం జరిగింది. మనం పక్కనే ఉన్నటువంటి ఈద్గాను గమనించవచ్చు. ముస్లింలకు సంబంధించినటువంటి ఈద్గా ఏదైతే ఉందో అక్కడ గత కొద్ది సంవత్సరాల క్రితమే అక్కడ ఈద్గా నిర్మాణం జరిగింది. దాని ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ స్థలాన్పైన కన్నేసినటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో అక్రమ నిర్మాణాలు మనం చూస్తున్నాం. ఈ భారీ నిర్మాణాలు నిర్మించడానికి చాలా సమయం పడుతుంది. అంటే మనకు ఫౌండేషన్ నుంచి మొదలుకొని సుమారు 1 సంవత్సర కాలం పడుతుంది. కానీ ఇంతవరకు దీన్ని ఎవరు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో హైడ్రా నేరుగా రంగంలోకి తిరగాల్సినటువంటి పరిస్థితి. స్థానిక రెవెన్యూ అధికారులు పలుమార్లు ఈ బంగ్లా కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు హెచ్చరించారు. అయినప్పటికీ కూడా వినకుండా ఈ యొక్క అక్రమ నిర్మాణాలను అయితే ఇక్కడ కొనసాగించారు. దానికి కారణంగానే ఈరోజు భారీ నిర్మాణాలను సైతం నేలకూర్చాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ కూడా ఇక్కడ కృష్ణారెడ్డిపేటకు సంబంధించినటువంటి స్థానిక ప్రజలైతే చెప్తున్నారు. ఈ భవన నిర్మాణాలు కనుక కూల్చివేసినట్లయితే ప్రధాన కూడలిగా చెప్పవచ్చు. ప్రధాన కూడలి ఏదైతే ఉందో ప్రధాన కూడలిలో అయితే చాలా ప్రభుత్వ స్థలాన్ని కూడా రికవరీ చేసుకున్నారు. ప్రజలందరికీ కూడా ఉపయోగపడేటువంటి ఒక స్థలం అయితే తిరిగి ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఇటు కైవసం చేసుకోబోతుంది, సాధించుకోబోతుంది. ప్రభుత్వ స్థలాలను పరిరక్షించడమే హైడ్రా ఉద్దేశం కావడంతో అయితే ఈ యొక్క కూల్చివేతలు కొనసాగుతుండడం మనం తెలిసింది. రత్న. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.